సితారకు స్వాగతం. జీ తెలుగులో ఇటీవల ప్రారంభమైన సరికొత్త డైలీ సీరియల్ దేవతలారా దీవించండి. ఈ సీరియల్లో భవానీ పాత్రలో నటిస్తున్న నిరోష గురించి, వారి రియల్ లైఫ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నిరోష 1971 సంవత్సరంలో జనవరి 30వ తేదీన శ్రీలంకలోని కొలంబోలో ఎంఆర్ రాధా గీతారాధా దంపతులకు జన్మించారు. ఈమెకు ఒక అక్కయ్య, ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. ఈమె అక్కయ్య మరెవరో కాదు, ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్. ఇక నిరోషకు రాజు రాధా, మోహన్ రాధా అనే ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు. నిరోష 1988వ సంవత్సరంలో మొట్టమొదటగా మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన అగ్ని నక్షత్రం అనే చిత్రంలో డెబ్యూట్ అయ్యారు. ఈ చిత్రం ఘర్షణ అనే పేరుతో తెలుగులో డబ్బింగ్ అయ్యి విడుదలయ్యింది. తర్వాత కొన్ని సంవత్సరాల పాటు పలు సూపర్ హిట్ చిత్రాలతో నిరోష ప్రేక్షకులను అలరించారు. 1988 నుండి 1995 వరకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు నిరోష. సింధూర పువ్వు, నారీ నారీ నడుమ మురారి, కొబ్బరి బోండం, మధురా నగరి, తరంగాలు, అత్తింట్లో అద్దె మొగుడు, స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్, ముగ్గురు అత్తల ముద్దుల మొగుడు, డిటెక్టివ్ నారద తదితర చిత్రాల్లో నటించారు నిరోష. 1995వ సంవత్సరంలో నిరోష హీరో రామ్కీను పెళ్లి చేసుకున్నారు. రామ్కీతో నిరోష పెళ్ళయ్యాక సినిమాలలో నటించడం మానేశారు నిరోష. కొంతకాలం తర్వాత మళ్ళీ టీవీ సీరియల్స్లోనూ, సినిమాల్లోనూ సపోర్టింగ్ రోల్స్లో నటించడం మొదలుపెట్టారు. బుల్లితెరపై సుడిగుండాలు, మనసా కవ్వించకే, చిన్నపాప పెరియ పాప, వసుంధర, మనసు గీసిన బొమ్మ, నందిని, ఇది కథ కాదు, జనని, బంపర్ కుల్గల్, కథకాని కథ, తల్లి ప్రేమ, తామరై, అత్తో అత్తమ్మ కూతురో, మావిడాకులు, మిన్నలే, చంద్రకుమారి, నాన్ కబాలి అల్లా, ఉయిరే, ఆనంది, వైదేహి కాతినిందాల్ ఇలా పలు తెలుగు, తమిళ సీరియల్స్లో నటించారు నిరోష. ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్న దేవతలారా దీవించండి సీరియల్లో సామ్రాట్కు తల్లిగా నటిస్తూ మళ్ళీ తెలుగు సీరియల్స్లో నటిగా ప్రేక్షకాదరణ పొందుతున్నారు. నటి రాధికకు చెల్లెలైన నిరోష అక్కయ్యతో కలిసి పలు సీరియల్స్లోనూ, సినిమాల్లోనూ కూడా నటించారు. నటి నిరోష సక్సెస్ఫుల్గా ఇలాగే మరెన్నో సీరియల్స్లో నటించాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.